మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు సేమియాతో మంచి స్వీట్ చేసుకుందాం రండి. కొంచెం వెరైటీగా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ సేమియాలు, ఒక కప్పు సేమియాలు బాగా వేయించుకోవాలి. దోరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ సేమియాని తీసి పక్కన ఉంచుకుందాం. పక్కన ఉంచుకున్న తర్వాత అదే పెనం తీసుకొని అందులో ఒక కప్పు సేమియాకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం వేసాం కదా. ఇప్పుడు 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. పాకం ఏం అవసరం లేదు. బెల్లం అంతా కరిగే వరకు ఇలా కలుపుతుంటే చాలు. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ బెల్లం వాటర్నంతా ఇలా బెల్లం కరిగిపోయింది కదా, పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ అదే పెనంలో కొంచెము నెయ్యి వేసుకొని 2 స్పూన్లు శనగపిండి వేసుకుందాం. శనగపిండి వేసి ఈ నెయ్యిలో ఈ 2 స్పూన్లు శనగపిండి బాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు అంతా బాగా కలుపుతూ రావాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా వేయించుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియాలు కూడా వేసి ఇలా శనగపిండి సేమియాలు మొత్తం కలిసేటట్లు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు అలా కలిపిన తర్వాత ఇందులో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత మనం ముందుగా బెల్లం వాటర్ని కరిగించి పక్కన ఉంచుకున్నాం కదా, ఇలా జల్లెడ గంటతో బెల్లం వాటర్ని కూడా ఇలా సేమియాలో పోసుకోవాలి. ఆ వాటర్ని అంతా పోసి అందులో కొంచెము యాలకుబుట్లు కూడా వేసి, కావాలంటే పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. యాలకుబుట్లు వేసేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటేనే గట్టిగా అయిపోతూ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే గట్టిగా అయిపోయింది కదా. ఇలా కొద్దిసేపు మంట సిమ్లో పెట్టుకొని కలుపుతూ రావాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. చూడండి, పెనుముకు సపరేట్ అవుతూ వస్తుంది. అప్పుడు మాత్రమే తీసి ఏదైనా బౌల్ ఉంటే బౌల్కి నెయ్యి రాసుకొని ఇలా బౌల్లో అంతా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిసేపు అలాగే వదిలేయాలి. ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లోకి బాలించుకుందాం. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా వెరైటీగా చేస్తే హ్యాపీగా తింటారు. ఇప్పుడు లీవుల్లో ఇలా ఒకసారి వెరైటీగా చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉన్నింది. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్